గుడ్ మార్నింగ్ డియర్ జూనియర్ స్టూడెంట్స్, జూనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. మన గ్రాండ్ టెస్ట్లో సి సెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఆర్థో సెంటర్ అని ఉంది. ఇక్కడ ఈ ఆర్థో సెంటర్ ఈ వర్టిసెస్ నుంచి తీసుకుందాం. 2 - 1 ఇదే క్వశ్చన్ మనం నిన్న మనకు సర్కమ్ సెంటర్ చేసినాం కదా, అదే మెథడ్లో ఈ ఆర్థో సెంటర్ కంపల్సరీ క్వశ్చన్ 7 మార్క్స్. ఈ రెండు నేర్చుకోండి, 7 మార్క్స్. మన ఫస్ట్ డెఫినేషన్, వాట్ ఈజ్ ఆర్థో సెంటర్? ఆర్థో సెంటర్ అంటే ఏంది? ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్స్ ఈజ్ ఆర్థో సెంటర్. ఎట్లా ఉండాలి? ఏదైనా ఒక సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ తీసుకున్నాం, సైడ్ ఈ మిడ్ పాయింట్ ఎట్లా ఉండాలి? పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటే లంబ సమద్వి రేఖల ఖండన బిందువును ఆర్థో సెంటర్ అంటాం. ఆర్థో సెంటర్ అంటే తెలుగులో లంబ కేంద్రం అని అర్థం. లంబ కేంద్రం. లంబ కేంద్రం అంటే ఏంటంటే లంబ సమద్వి ఖండన రేఖల ఖండన బిందువు. ఇది దీనికి లంబ సమద్వి ఖండన రేఖ అవుతుంది. దీనికి ఏసీకి అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో ఆల్టిట్యూడ్ అంటాం. ఈ 1 ఆల్టిట్యూడ్, ఇంకో ఆల్టిట్యూడ్ తీసుకోండి, 3 ఆల్టిట్యూడ్స్ ఫామ్ అయితే కానీ మనం రెండింటి ఇంటర్సెక్టింగ్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది మనకు ఆర్థో సెంటర్గా అవుతుంది అనమాట. ఈ ఆర్థో సెంటర్ ఓగా తీసుకోవచ్చు. అంటే ఇది ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టార్, ఇక్కడ ఇది పర్పెండిక్యులర్ బైసెక్టార్. అర్థమైందా? ఈ ఆల్టిట్యూడ్ వాటి ఆర్థో సెంటర్ అంటే ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్స్ ఇట్స్ సెడ్ టు బి ఆర్థో సెంటర్. తెలుగులో అయితే లంబ సమద్వి ఖండన రేఖల ఖండన బిందువును ఆర్థో సెంటర్ అంటాం. ఈ ఆర్థో సెంటర్ లేదు కాబట్టి మన సొల్యూషన్ దీన్ని ఎక్స్. నిన్న సర్కమ్ సెంటర్లు కూడా ఏమనుకున్నాం మనం? ఎక్స్ అనుకున్నాం కదా. లెట్ ద ఆర్థో సెంటర్ బి ఏదో పాయింట్ ఓ తీసుకోండి, ఓ అనుకున్నాం కానీ ఈ రోజు కూడా ఓ ఉంది. లెట్ ది సెంటర్ ఆఫ్ ది ఆర్థో సెంటర్, let assume ortho center B, let assume that ortho center as ఓను ఆర్థో సెంటర్ అనుకుందాం. ఆర్థో సెంటర్ అంటే ఓ ఉంది కాబట్టి ఓ అనుకుందాం. ఓ ఈజ్ ఆర్థో సెంటర్. ఈ ఓ అని ఏమనుకుందాం? లెట్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై అనుకోండి. ఇక్కడ ఆర్థో సెంటర్ ఏంది? ఓ. ఏ కేస్ 1 కేస్ 2గా తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ కేస్ అనేది ఇది అనమాట. ఇక్కడ ఫస్ట్ కేస్, ఓకే. కేస్ 1 తీసుకోండి. ఇక్కడ కేస్ 1లో ఏం చేస్తాం మనం? ఇక్కడ ఏసీకి పర్పెండిక్యులర్ బైసెక్టారు ఇది రావాలి కదా. ఏసీ పర్పెండిక్యులర్ అంటే మనకు ఏసీ రావాలంటే ఏం కావాలి? మనకి వర్టిసెస్ ఏ, ఇది ఏ -2 -1 ఆల్రెడీగా తీసుకున్నాం అనుకోండి. బి 6, -1, బి 6, -1, ఇక్కడ ఏ -2 -1 కదా. ఇక్కడ ఏ. ఫైండ్ ద ఆల్టిట్యూడ్ త్రో పాసింగ్ త్రో ఏసి, ఓకేనా. ఏసీ తీసుకోవచ్చు లేదా ఏబి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏ తీసుకుందాం మనం. ఫైండ్ ద ఆల్టిట్యూడ్ త్రో ఏ అంటే ఏ నుండి వచ్చే ఆల్టిట్యూడ్ ఎక్కడ ఫామ్ అయింది? అది ఏ నుండి వచ్చేది ఆల్టిట్యూడ్ బీసీకి ఫామ్ అయింది కదా. ఏ నుండి వచ్చే ఆల్టిట్యూడ్ ఎక్కడ అయింది? పాసింగ్ త్రూ ఆల్టిట్యూడ్ ఏ నుండి వచ్చే ఆల్టిట్యూడ్ ఎక్కడ వచ్చింది? బీసీకి ఆల్టిట్యూడ్, ఓకే. అర్థమైందా? ఏ నుండి ఇట్లా వస్తుంది ఆల్టిట్యూడ్, ఇది బీసీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఉంది. ఇది కాన్సెప్ట్. ఇది కేస్ 1లో ఇక్కడ డ్రా చేద్దాం. ఇది పాసింగ్ త్రూ ఏ ఆల్టిట్యూడ్, ఇది బీసీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్గా ఉంది. దీనికి ఈ కేస్ 1లో తీసుకుందాం. కేస్ 1 మంచి క్లియర్గా రాయండి, ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి. ఇక్కడ ఏం చేస్తాం మనము? ఫైండింగ్ ఆల్టిట్యూడ్. ఏ ఆల్టిట్యూడ్ తీసుకున్నాము? పాసింగ్ త్రో ఆల్టిట్యూడ్. ఫైండ్ ద ఆల్టిట్యూడ్ త్రో త్రో ఏ. వాట్ ఈజ్ ఏ పాయింట్ ఇయర్? -2, -1. అయితే ఈ బీసీ కావాలి కదా మనకి. మనకు బీసీ స్లోప్ కావాలి. బీసీ స్లోప్ అయితే పర్పెండిక్యులర్ ఉంటాయి. మనం ఫస్ట్ బి స్లోప్ తీసుకుందాం. లెట్ బి మనకి ఎంత ఇచ్చిండు క్వశ్చన్? ఇక్కడ 6, -1, 6, -1, సి ఏంటండి ఇది మనకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చింది కదా. సి ఎంత ఉంది? 2, 5 ఉంది, ఓకే. సి 2, 5 కదా. ఇప్పుడు ఏం చేస్తాం మనం? స్లోప్ ఆఫ్ బీసీ తీసుకుంటాం. బీసీ స్లోప్ ఆఫ్
బీసీ. స్లోప్ ఫార్ములా ఏంటి మనకు x1 y1 అయితే ఏం రాస్తాం మనం y2 మైనస్ y1 బై x2 x1 స్లోప్ ఫార్ములా తీసుకుందాం. ఇది x1 y1 ఇది x2 y2 అంతేనా. స్లోప్ m y2 అంటే 5 మైనస్ ఆఫ్ మైనస్ 1 ఓకే 5 మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1 బై 2 మైనస్ 6 6 బై మైనస్ 4 అంటే 2 ఫ్యాక్టర్ కాబట్టి -3/2 అది పక్క పెట్టేసి ఇది m2 స్లోప్. ఇప్పుడు ఇది ఇది రావాలి కదా త్రో పాసింగ్ త్రో ఇది ఎట్లా ఉంది ఇది పర్పెండిక్యులర్గా ఉంది. పర్పెండిక్యులర్గా ఉంటే ఫార్ములా ఏంది మనకు రెండు స్లోప్స్ పర్పెండిక్యులర్ ఉంటే ఫార్ములా ఏంటి m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1 దెన్ m1 ఈజ్ అ పర్పెండిక్యులర్ m2 మనకి కాన్సెప్ట్ తెలుసు. ఇది m1 అనుకున్నాం అనుకోండి. ఇఫ్ m1 స్లోప్ m1 ఈజ్ -3/2 దెన్ m2 ఏమవుతుంది -2/3 అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం కావాలి m1 m2 ఈజ్ ఈక్వల్ -1 ఫార్ములా కాబట్టి m1 m2 పర్పెండిక్యులర్ ఉండాలంటే m1 ఈజ్ ఈక్వల్ టు -1/m2 రాస్తాం. లేదా m2 కావాలంటే ఏం చేస్తాం -1/m1 రాస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది స్టెప్ 1 అంటే ఇప్పుడు -2/3 ఉంది కానీ ఇంకో మైనస్ వస్తుంది కాబట్టి +2/3గా అవుతుంది. ఇది m1 m2 రెండు స్లోప్స్ వస్తాయి. మనకి ఏముంది ఇక్కడ స్లోప్ ఉంది ఏతో పాస్ అవుతుంది కదా. మనకి ఈ లైన్ కావాలి అంటే ఈ లైన్ క్యాలిక్యులేట్ చేస్తే మనం ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కుంటే రెండుని సాల్వ్ చేస్తే వస్తుంది. మనకి ఈ లైన్ కనుక్కోవడానికి ఏం చేసినాం మనం బీసీ స్లోప్ తీసుకున్నాం m1 అంతేనా కదా. m1 స్లోప్ ఏమొచ్చింది మనకు m2 కదా అది 2/3 వచ్చింది. స్లోప్ ఉంది స్లోప్ పాయింట్ ఫార్ములా వాడాలి ఇక్కడ మనకు. స్లోప్ పాయింట్ ఫార్ములా అంటే ద లైన్ రిక్వైర్డ్ లైన్ మనకు కావాల్సింది రిక్వైర్డ్ లైన్లో ఏమైంది పాయింట్ స్లోప్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ ఏది పాయింట్ స్లోప్ పాయింట్ ఏంటి x1 y1 అనుకుంటే స్లోప్ అనుకుంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 ఇది ఫార్ములా. ఇక్కడ ఎంత ఏ పాయింట్ మనకు -2 -1 స్లోప్ ఎంత m 2/3 ఈ సబ్స్టిట్యూట్ చేయండి. y మైనస్ y1 మైనస్ ఆ మైనస్ ఇది +1 అవుతుంది. స్లోప్ 2/3 ఉంది. x మైనస్ x1 అంటే ఈ మైనస్ ఆ మైనస్ +1 అవుతుంది. ఓకే ఇది ఈక్వేషన్. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 ఇంటూ y + 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x + 1 అవుతుంది. 3y + 3 ఇక్కడ 2x + 1 ఇవన్నీ కూడా వన్ సైడ్ ఇవన్నీ ఇటు సైడ్ తీసుకురండి. ఈక్వేషన్ ఏమొస్తుంది 2x అది -3y అవుతుంది -3 కాబట్టి -2 ఇక్కడ అది 3 కాబట్టి 3 ఇక్కడ వచ్చేస్తుంది 2 1 జా 2 దిస్ ఈజ్ 2 కదా -3 అంటే -1 ఉంటుంది అంతే కదా అంతేనా. 2x 2 3y -3y x + 1 x minus x1 x1 y minus y1 x1 2 కదా 2 2 4 ఇది 2 ఇది 4 minus 3 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే +1 ఈజ్ ఈక్వల్ 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఒక ఈక్వేషన్ వచ్చేసింది. ఇది కేస్ 1లో చేసినాం. ఓకే ఇక కేస్ 2లో ఏం చేస్తామంటే సెకండ్ ఈక్వేషన్ గురించి అనమాట. ఇప్పుడు ఈ ఏతో పాస్ అయ్యేది తీసుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తాము ఈ బి తీసుకుందాం కదా. ఫర్ అనదర్ ఆల్టిట్యూడ్ పర్పస్ ఆల్టిట్యూడ్ పాసింగ్ త్రో ఓకే ఎనదర్ ఆల్టిట్యూడ్ పాసింగ్ త్రో దేని కూడా పోయేది కావాలి మనకు. ఇప్పుడు బి తీసుకుంటే పాసింగ్ త్రో బీతో తీసుకుందాం 6 - 1 కదా.
6 - 1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఏం కావాలి? ఈ ఆల్టిట్యూడ్ కావాలి. ఈ ట్రయాంగిల్ ఏది ఎట్లా ఉంది? ఇగో ఈ ఆల్టిట్యూడ్ ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంది కదా. ఇది ఎక్కడ? ఇది ఏసి. అంటే మనకి ఏసీ స్లోప్ తీసుకోవాలి. అంటే దీని స్లోప్ తీసుకుంటే ఈ స్లోప్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చేసినప్పుడు మనకి ఇది ఏ పాయింట్? ఇక్కడ ఇది బి పాయింట్. ఇక్కడ బి పాయింట్ ఏమొస్తుంది? 6 - 1 వస్తుంది. అది పాయింట్ వస్తుంది, దీని ఒక స్లోప్ వస్తుంది. అప్పుడు మనకు ఈ స్ట్రేట్ లైన్ వచ్చేస్తుంది. ఇంతకుముందు తీసుకుంది ఇట్లా వచ్చేసింది కదా. ఏదో పాస్ అయ్యే ఆల్టిట్యూడ్ మనం క్యాలిక్యులేట్ చేసినాం, ఇంతకుముందు చేసింది. ఇట్లా ఇది అయిపోయింది. ఇది కేస్ 2లో తీసుకుంటున్నాం కదా. అంటే ఇది ఏసీ స్లోప్ తీసుకోవాలి కాబట్టి స్లోప్ ఆఫ్ ఏసీ ఏసీలో ఏ పాయింట్? -2 - 1 ఉంది. సి పాయింట్ 2,5 ఉంది. స్లోప్ m = y2 - 1. ఇంతకుముందు అది రాసినాం కాదు, ఇక్కడ అవసరం లేదు. ఇక మీరు ఎగ్జామ్లో మాత్రం రాయండి. y2 - 1 అంటే 5 -1 ప్లస్ అవుతుంది. y2 - 1 x2 - x1 ఇది ప్లస్ అవుతుంది. 6/4 అంటే ఎంత? 3/2 వచ్చింది స్లోప్ ఆఫ్ ఏసీ. ఇది ఏసీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఇక్కడ బి. డియునో ఈనో ఏదని అనుకుంటే ఇది బిది. అంటే మనకు స్లోప్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఆర్ పర్పెండిక్యులర్, దోస్ స్లోప్ ఈజ్ -1. m1 m2 -1 అయితే m1 -1/m2 అవుతుంది. ఇఫ్ ఇక్కడ మనం m1 ఏమొచ్చింది? 3/2 అవుతే దీనికి పర్పెండిక్యులర్ ఉంటే స్లోప్ ఏమవుతుంది? -2/3 అవుతుంది. ఇది మనకు కావాల్సినటువంటి స్లోప్ వచ్చింది. ఇది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? బి నుండి పాస్ అవుతుంది. కాబట్టి బి పాయింట్ ఏమొస్తుంది? ఇక్కడ బి పాయింట్ మనకు ఏమి ఇచ్చిండు? అది బి పాయింట్ 6, -1. బి 6, -1. ఓకే, బి 6, -1 అండ్ స్లోప్ m = 2/3. ఇక్కడ స్లోప్ పాయింట్ ఫార్ములా యూజ్ చేస్తాం. స్లోప్ పాయింట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్లోప్ పాయింట్ ఫార్ములా రాసుకోండి. ఏంటి మనకు? y - y1 = ఇంతకుముందు చేసినట్టుగా m × x - x1 ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది x1, ఇది y1, ఇది స్లోప్. తర్వాత y - y1 అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇంకో మైనస్ ప్లస్ అవుతుంది. స్లోప్ 2/3 ఉంది. తర్వాత x -(-) +1 3 × y + 1 అవుతుంది. ఇక్కడ 2 × x + 1 అవుతుంది. ఇక్కడ 3y + 1 = 2x + 1. ఇవన్నీ కూడా సైడ్ తీసుకున్నాను. 2x + 1 - 3y - 1 = 0. అంటే 2x - 3y + 1 - 1 తప్పు చేసినాం ఇక్కడ 6 - 1. ఓకే, y - y1 y - y1 y + 1 స్లోప్ -2/3. ఓకే, ఇక్కడ మైనస్ మిస్ అయిందా? ఓకే, ఇక్కడ మైనస్ మిస్ అయింది. రైట్, -2/3 కాబట్టి 3/3y 3 × 3 2 × x -2x - 2. ఓకే, ఇక్కడ ఏముంది? 3y + 3 = -2x - 2 6 కదా. x - x1 12 -12. x - x1 -2 కదా. ఈ మైనస్ ప్లస్. రైట్, కన్వర్ట్ వన్ సైడ్. ఇది సైడ్ తీసుకొచ్చేసేయండి. 2x ఇక్కడ +3y అట్లాగే ఉంది. ఇది ఇక్కడ వచ్చేస్తే మైనస్ అవుతుంది. -12 + 3 అంటే -9 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని మనం సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేయడానికి ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2x ఉంది కాబట్టి యాడ్ చేస్తే కూడా 2x అవుతుంది. లేదంటే క్యాన్సిలేషన్ మెథడ్ ఏదైనా చేయొచ్చు.
ఓకే, ఈ ఈక్వేషన్స్ ఇక్కడ కాపీ చేస్తున్నాం. ఈక్వేషన్స్ ఇక్కడ తీసుకున్నాం. ఈక్వేషన్ నెంబర్ 1, 2. సాల్వ్ ఫర్ ఆర్థో సెంటర్ ఓ ఇజ్ ఎక్స్ కామా వై గురించి ఈక్వేషన్ నెంబర్స్ అక్కడ ఇక్కడ నుంచి తీసుకున్నాం. వచ్చినాయి కదా ఈక్వేషన్ నెంబర్స్ అక్కడ కాపీ. ఈక్వేషన్ నెంబర్స్ చూడగానే ఇది 2 ప్లస్ చేసేస్తే ఇది ఎక్స్ఎక్స్ వై క్యాన్సిల్ అయిపోతే 4x ఆన్సర్ వస్తుంది. చాలా ఈజీ కనబడుతుంది, బట్ అట్లా కూడా చేయొచ్చు. ఈక్వేషన్ సాల్వ్ ఫర్ ఈక్వేషన్ 1 and 2, 1 + 2 చేసినాం అనుకోండి. ఈ ప్లస్ చేస్తే ఏమవుతుంది, 0 క్యాన్సిల్ అయిపోతుంది. 4x ఇది 9 కదా, 4x + 10 = 0 అవుతుంది. 4x = -10 అవుతుంది. x = -10/4 అంటే మైనస్ x y ఈక్వేషన్ -9 కదా, -9 + 1, సో -8. ఓకే, -8. x = -8/4 అంటే x ఏమొచ్చింది -4x = 8. So 4x - 8 = 0, 4x +8, 4x = 2. x ఏమొచ్చింది 2. Now substitute x = any one equation. Now substitute x = 2 in equation number 1. Equation number 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2x - 3y + 1 = 0. 2 × 2 4 అవుతుంది, +1 = 0. ఓకే, 4 + 1 5, -3y = 5. ఓకే, -3y = 5, y = -5/3. Therefore ఆర్థో సెంటర్ 2, 5/3 -5/3. 2 వచ్చింది, ఇక 2 సబ్స్టిట్యూట్ చేసినాము. ఈక్వేషన్ -3y + 1 = 0 ఉంది. 4 + 1 5. అగో మళ్ళీ ఇక్కడ మైనస్ నెగేషన్ కదా, మైనస్ ఇక్కడ ఉంటుంది కాబట్టి -3x 3y -5 = 0. ఈ 5 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అక్కడ పోతే -5 అవుతుంది. అప్పుడు ఇక్కడ మైనస్లో ఉన్నటువంటి y ఈ -5 క్యాన్సల్, y = ఇది ఆర్థో సెంటర్ చేస్తాం. మరి ఈ ఈక్వేషన్ మనము సెకండ్ సెంటర్లో ఎట్లా క్యాల్కులేట్ చేసినాము, ఇంకో మెథడ్ క్యాల్కులేట్ చేసినాము. ఏం చేసి ఎట్లా తీసుకున్నాము, ఇక్కడ y కోఎఫిషియంట్ ఈ సెకండ్ మెథడ్లో సేమ్ అదే మెథడ్ చేయాలనుకుంటే అన్నిటికీ ఇది ఇంత ఈజీగా రాదు కాబట్టి మనం దానికి ఏం చేసినాము, ఫస్ట్ y కోఎఫిషియంట్ తీసుకున్నాం. -3 -3 +3 1 -9, x కోఎఫిషియంట్స్ 2 మళ్ళీ -3 -3. ఎందుకని కోఎఫిషియంట్స్ ఒక్కసారి తీసుకుందాం. y కోఎఫిషియంట్ -3 +3. ఓకే, -3 +3 1 -9. కాన్స్టెంట్స్ x కోఎఫిషియంట్స్ 2 y కోఎఫిషియంట్ 3. ఇక్కడ ఏం చేసినా మనం మనకు ప్రీవియస్ మెథడ్ అన్ని మెథడ్ ఒకలాగా చేస్తే ఈ ప్రొడక్ట్ చేస్తున్నాం. -3 +27 ఇక్కడ వచ్చి -3 = y/2 +18 1/6 -2 3 6 మళ్ళీ ఇక్కడ 2 3 6 12. x/24 = y/20 = 1/12. ఈ రెండు కంపేర్ చేయండి. ఫస్ట్ x ఫర్ దట్ ప్లస్ x -24/1/12. క్రాస్ మల్టిప్లై చేస్తే 12x = 24. x = 24/12 అంటే 2 వచ్చింది. 2 అట్లా జనరల్గా మనం ఇంతకుముందు సర్కమ్ సెంటర్ చేసినట్టుగా = 1/12. ఇక్కడ ఏమవుతుంది
12y is equal to 20. So y is equal to 20 by 12. 4 5 are 20, 4 3s are, so 5. Therefore ఆర్థో సెంటర్ 2, 5/3. ఏ మెథడ్ అయినా చేయొచ్చు. కంపల్సరీ క్వశ్చన్ ఇది. ఆర్థో సెంటర్, సర్కమ్ సర్కిల్. ఓకే, ఈ రెండు కంపల్సరీ. ఆర్థో సెంటర్ ఆర్ సర్కమ్ సర్కిల్, ఆర్ సర్కమ్ సెంటర్.